సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో మరోసారి విరుచుకుపడ్డారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ మాట తప్పారంటూ ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన దళిత బంధు పథకాన్ని బంద్ చేశారని, అకౌంట్లలో ఉన్న డబ్బులను సైతం దళితులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అటు లగచర్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు హరీష్ రావు. మొదట ఫార్మాసిటీ అని గెజెట్ నోట్ ఇచ్చారని, ఇప్పుడు ఇండస్ట్రియల్ అని మాట మార్చారని విమర్శించారు. దాన్ని ఇండస్ట్రియల్ గా మార్చడానికి మొదటి ఇచ్చిన గెజెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో ఏ పంటలు పండుతాయో కూడా సీఎంకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో డాక్టరేట్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డికే మొదట వస్తుందంటూ విమర్శించారు. కాళేశ్వరంపై సీఎం గ్లోబల్స్ ప్రచారం మానుకోవాలని హరీష్ రావు, కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్ కు 20 టీఎంసీల తాగునీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కుంగిపోయింది కేవలం 2 కాంపోనెంట్లేనని, 10 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణంగా ఎదిగిందని స్వయంగా ప్రధాని మోదీ మెచ్చుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంట పండుతుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ప్రచారం చేశారో అక్కడ పార్టీ ఓడిపోయిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులే కారణమన్నారు. కొన్ని సర్వేలు ఇండీ కూటమి గెలుస్తుందని చెప్పినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లాక సీన్ రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టాలని, మహారాష్ట్ర ఓటమి చెంపపెట్టు లాంటిదని హరీష్ రావు అన్నారు. అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4000 రాలేదు. కనుకనే ఈ రోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచిగుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని. ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది, గెలుతుంది అన్నట్టుగా అన్నారు. వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి? ఈ కూటమి మంచిగానే ఉంది, గెలుతుండొచ్చు, బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది, ఇక లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు. విదర్భ, మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచి పెట్టుకుపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే